హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ ఒక తీపి కబురు అయితే చెప్పిందండి కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సంబంధించి రిలీజ్ డేట్ని అయితే ఫిక్స్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ తీపి కబురనే చెప్పాలి. కేంద్రం 19వ విడత డబ్బులైతే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ డబ్బులను రిలీజ్ చేయబోతుంది. మనకు 4 నెలలకు ఒక విడత అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఒక విడత, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఒక విడత, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయితే ఒక విడత. ఇప్పటికీ అక్టోబర్లో 5వ తేదీన మనకైతే 18వ విడతకు సంబంధించిన రిలీజ్ అయితే చేశారండి. ఇక 19వ విడత ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో రిలీజ్ అయితే చేయబోతున్నారండి. ఫిబ్రవరి నెలలో మనకు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్లో ఈ పీఎం కిసాన్ డబ్బులను కేటాయించడం జరుగుతుంది. ఈ నిధులు కేటాయించిన తర్వాత వారం రోజుల లోపుగానే మనకు పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయండి. అయితే ఎన్ని డబ్బులు పడబోతున్నాయి అంటే మనకు పీఎం కిసాన్ డబ్బులను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 6,000 ఉన్నదాన్ని 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెంచిన డబ్బులు అంటే 4,000 అప్పుడే ఇచ్చేశారండి. ఇప్పుడు పెంచిన డబ్బులైతే ఇంకా 6,000 అయితే బ్యాలెన్స్ ఉంటుంది. ఈ 6,000 రైతుల ఖాతాల్లోకి వేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి వేయాలంటే రైతులకి కంపల్సరిగా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులకి డబ్బులు పడవన్నమాట. ఈకేవైసీని మీరు దగ్గరలో ఉన్న సిఎస్పి సెంటర్లకు వెళ్ళి అప్లై చేసుకోండి. లేదా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న ఓ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే కంప్లీట్ చేయొచ్చు. అంతేకాకుండా పీఎం కిసాన్ డబ్బులు పడాలి అంటే మనకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా పడిపోతాయి. ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బుల్ని రిలీజ్ చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా రిలీజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 ఒకేసారి మనకు రానున్నాయన్నమాట. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.